హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. కాంక్రెంట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని 4 మార్కులకు అడుగుతాడు. ఓకే, చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p if the lines 4x minus 3y minus 7 is equal to 0, 2x plus py plus 2 is equal to 0 and 6x plus 5y minus 1 is equal to 0 are concurrent అన్నాడు. కాంక్రెంట్ అంటే ఏం లేదు, 3 లైన్స్ ఇచ్చాడు కదా. ఎస్, దిస్ ఈజ్ 1 లైన్, దిస్ ఈజ్ అనదర్ లైన్, ఇంకొకటి ఏదన్నా మూడవ లైన్ ఇది. సో ఈ 3 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే కాంక్రెంట్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఎలా చేస్తామంటే చూడండి. సో మన లైన్లో p అనేది ఎక్కడుంది? రెండవ ఈక్వేషన్లో ఉంది. 2x ప్లస్ py ప్లస్ 2. ఇంకా 1 2లో p లేదు. p వాల్యూ అనేది 1 2 3లో ఏదో ఒక ఈక్వేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఏదైతే p ఉందో అది తీసుకోవద్దండి. సో 1 3లో p లేదు కాబట్టి ఆ 1 3ని సాల్వ్ చేద్దాం, అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ని కనుక్కోవడానికి. 1 2కి ఇది 1 ఇది 2 అనుకోండి. 1 2కి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదో 3 కూడా అదే. ఓకే, 1 3ని సాల్వ్ చేస్తే మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ని ఈ రెండవ లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, p ఉన్న లైన్లో. అప్పుడు p వచ్చేస్తుంది. ఓకే, సరే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి. గివెన్ లైన్స్ ఆర్ given lines are 4x minus 3y minus 7 is equal to 0, that is taking as 1. రెండవ లైన్ 2x plus py plus 2 which is equal to 0, that is taking as 2. Next 6x plus 5y minus 1 is equal to 0, that is taking as 3. ఓకే, ఇప్పుడు p అనేది రెండవ ఈక్వేషన్లో ఉంది కాబట్టి మనం 1 3ని సాల్వ్ చేద్దాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్ పేరు p అనుకుందాం. లెట్ p be the point of intersection of 1 and 3. 1 3 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. ఇప్పుడు 1 3ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 1 and 3 we get. ఓకే, ఫస్ట్ నెంబర్ 1లో y కోఎఫిషియంట్ని రాసుకోవాలి. ఇప్పుడు మనం ఉపయోగించే మెథడ్ పేరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. y కోఎఫిషియంట్, అలానే కాన్స్టెంట్, అలానే x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్. ఓకే, సో y కోఎఫిషియంట్ ఏంటి? మొదటి ఈక్వేషన్లో -3. ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ 1 into 3 4x minus 3y minus 7 0, 6x plus 5y minus 1 which is equal to 0. ఎస్, ఫస్ట్ y కోఎఫిషియంట్ రాయాలి. సో -3, మళ్ళీ కాన్స్టెంట్ -7, మళ్ళీ x కోఎఫిషియంట్ 4, మళ్ళీ y కోఎఫిషియంట్ -3. రెండవ లైన్లో y కోఎఫిషియంట్ 5, కాన్స్టెంట్ -1, x కోఎఫిషియంట్ 6, y కోఎఫిషియంట్ 5. సో ఇప్పుడు ఈ మిడిల్లో x y 1 కాన్స్టెంట్ వేయాలి. x by AD minus BC, x by AD minus BC మ్యాట్రిక్స్లో చేసాం కదా, అట్లనే ఏడి, ఇది ABCD, ఏడి కొందరు BC రాస్తుంటారు, రాయకూడదు. ఏడి -+3, సో ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతే 7 5 35 ఈజ్ ఈక్వల్ టు y by AD -7 into 6 42 -+4 అవుతుంది. ఆల్రెడీ ఫార్ములాలో -BC ఉంది కాబట్టి
So is equal to 1 by 4 into 5 20 minus minus plus 6 3s are 18. Okay, సో మరి x by 38 అదే విధంగా సో y by 38 minus 38 ఇక్కడ సో అదే విధంగా 1 by 38 ఇప్పుడు x వైలు కనుక్కోవాలి కాబట్టి ఈ x టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం, y టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం, అప్పుడు x వైలు వస్తాయి. నెక్స్ట్ సో x by 38 which is equal to 1 by 38. నెక్స్ట్ y టర్మ్ని కూడా కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి. సో y by minus 38 which is equal to 1 by 38. సో 38 డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోద్ది, మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. సో 1 by 38 కదా, సో ఆ 38 ఇంటూ అవుద్ది రైట్ సైడ్కి వెళ్తే, అప్పుడు 38 by 38 క్యాన్సిల్, x is equal to 1, y is equal to minus 1. ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది. therefore the point of intersection P of x comma y is equal to 1 comma minus. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్ని కనుక్కున్న తర్వాత మనం పీని కనుక్కోవాలి. ఆ పీని కనుక్కోవాలి అంటే నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సిన్స్ ప్రాబ్లంలో the 3 lines are concurrent అన్నాడు. సిన్స్ the given lines are concurrent, then substituting P in equation 2. Then substituting P of 1 comma minus 1 in equation 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 implies 2 into x అంటే 1 ప్లస్ p అంటే pని, y అంటే minus 1 ప్లస్ 2 అలానే రాస్తున్నా is equal to 0. సో 2 మైనస్ p అవుతుంది, ప్లస్ మైనస్ మైనస్, సో దట్ ఈస్ 0. సో రెండింటిని యాడ్ చేయండి, ప్లస్ 4 అవుతుంది. సో మైనస్ p ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా ఇంకా మైనస్ p ఈజ్ ఈక్వల్ మైనస్ 4 అవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, డైరెక్ట్గా ఇక్కడి నుంచి p ఈజ్ ఈక్వల్ 4 వచ్చు, మైనస్ p రైట్ సైడ్ కింద ప్లస్ p, సో 2 ప్లస్ 2 4. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సో రెండవది సేమ్ ప్రాబ్లమ్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద లైన్స్ x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0, y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అట్లనే చేద్దాం. గివెన్ లైన్స్ ఆర్ x ప్లస్ p విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. రెండవ లైన్ ఏంటి, y ప్లస్ 2 which is equal to 0. మూడవ లైన్ 3x plus 2y plus 5 which is equal to 0. సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అట్లనే లెట్ p be the point of intersection of, ఇక్కడ చూడండి p అనేది 1లో ఉంది, p లేనివి ఏవి 2 3. సో 2 3ని సాల్వ్ చేద్దాము, మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే p వస్తుంది. ఓకే, కాబట్టి ఈ పాయింట్ రాయాలి. లెట్ p బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3 ఆ పాయింట్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 3ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 2 and 3 we get
ఓకే. సో, ఇప్పుడు చూడండి నంబర్ 2 రాస్తున్నాను ఫస్ట్. సో, y ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నంబర్ 3 3x ప్లస్ 2y ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఫస్ట్ మొదటి ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని x కోఎఫిషియంట్ని రాయాలి. y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 2, x కోఎఫిషియంట్ లేదు, y కోఎఫిషియంట్ 1. మళ్ళీ రెండవ లైన్లో y కోఎఫిషియంట్ 2, కాన్స్టెంట్ 5, x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ 2. సో వీటి మిడిల్లో x, y కాన్స్టెంట్. x బై AD మైనస్ BC. AD 5 into 1 5 minus 2 into 2 4 is equal to y by AD 2 into 3 6 minus 0 into 5 0 is equal to y by AD 0 minus 3. Next, x by 1 is equal to y by 6 is equal to minus 1 by 3. మైనస్ ఎక్కడున్నా ఒకటి, మైనస్ 1/3 ఆర్ 1/-3. ఇప్పుడు ఎక్స్ వైలు కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి. ఎక్స్ బై 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. అదేవిధంగా y by 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. ఓకే, నెక్స్ట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మైనస్ 1/3. సో y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 3 1 3 2 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేయండి, మైనస్ 2/3. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది. సో మైనస్ 1/3 కామా మైనస్ 2/3. మన ప్రాబ్లంలో గివెన్ లైన్స్ కాంకరెంట్ అని ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇందులో 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాబట్టి p ఆఫ్ మైనస్ 1/3 కామా మైనస్ 2/3 ఇన్ ఈక్వేషన్ 1. సో 1 ఇంప్లైస్. సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x ప్లస్ p అంటే మైనస్ 1/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. x మైనస్ 1/3 0. ఇక్కడ p కదా, p రాసింది. సో x అంటే మైనస్ 1/3 ఇందులో చేయాలి, ప్లస్ p అంటే pని ఈ మైనస్ 1/3 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. సో p ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.